సీఎం వాయిస్ మీ నందం ఇదేదో ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటాండరా. ఫంక్షన్ లాంటిది అనుకోవచ్చు. అయితే ప్రారంభోత్సవం ఛానల్ 1 తెలుగు ఈ కొత్త ఛానలు తిరుపతి ప్రాంతంలో లేదు ఆఫీసు. ఇది రాష్ట్రమంతా రన్నింగ్లో ఉంది ఇప్పటికే. ఈ బిడ్డను పెట్టుకొని ఉన్నాడే గుండు, ఆయనే లోకేష్. ఈ లోకేష్ ఈ ప్రాంతంలో ఈ ఛానల్ ఆఫీస్ని ప్రారంభించారు. ఇప్పటికే మన రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా మనం 159వ స్థానంలో ఉన్నాం ప్రశ్నించే దాంట్లో. అదేవిధంగా మనం ఇక్కడ స్వాతంత్రం, పత్రికలకు ఇచ్చే స్వాతంత్రం విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. 180 దేశాల్లో మన దేశం 159వ స్థానంలో ఉందంట. మనకంటే నార్వే, స్విట్జర్లాండ్ లాంటి దేశాలు మనకంటే ఫస్ట్ భాగంలో ఉంది. మనం మాత్రం చాలా వెనకబడి ఉన్నాం. మన ప్రజల మీద, ఇక్కడ ప్రశ్నించే వారి మీద అనగదొక్కుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఒక కొత్త ఛానల్ వచ్చి ఈ రాష్ట్రంలో ఒక మంచి పత్రికా రంగంలో విప్లవం తీసుకొస్తుందని ఆశిద్దాం. అట్లాంటి ప్రయత్నం ఈ మిత్రుడు చేస్తాడేమో చూద్దాం. వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తామని చెప్పేసి వచ్చి అందరూ శాల్వాలు కప్పుకునేసి మేము పత్రికా రంగానికి, అందులో ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ఈ జేబీ అనే మిత్రుడు ఈ ఆఫీస్ను కూడా వీళ్ళకి ఇచ్చారు బాడుక్కి. ఈ పరిస్థితుల్లో ఆయనకు వేస్తున్నాడు చూడు, ఆ పత్రికకు సంబంధించిన ఇది ఐడెంటిటీ కార్డు. ఇట్లా ఈ ప్రాంతంలో పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి మంచి సహకారం అందిస్తున్నట్టు ఇందు మూలంగా తెలిసింది. ఏదేమైనా వీళ్ళు ఈ రంగాన్ని నిలబెట్టేదానికి, ప్రజల యొక్క స్వాతంత్రాన్ని, ప్రశ్నించే హక్కుని కాపాడడానికి ముందుంటారని చెప్పి ఆశిద్దాం. ఇక్కడ నిలబడి ఉండారే ఈ శాల్వా కప్పుకునేసి. ఈ మిత్రుడు వచ్చి మన తిరుపతిలో తిరుపతి ప్రెస్ క్లబ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి కూడా సహకారం అందిస్తామని చెప్పి చెప్పకరావడం అనేది కనబడింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీరు పత్రికా రంగాన్ని కాపాడడంలో ముందుంటారని చెప్పి కోరుకుందాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పత్రికలకు సంబంధించి కానీ, ప్రశ్నించే వాళ్ళకు సంబంధించి కానీ అణచివేత కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం ఢిల్లీలో చూసాం. న్యూస్కి క్లిక్ అనే షబ్బీర్ పురకాయిస్తా అని ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఏ నేరం చేయలేదని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా కానీ ఆయన మీద నిర్బంధం కొనసాగుతుంది. ఇట్లా పత్రికా రంగం మీద, మన మీడియా రంగం మీద పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, వాళ్ళ మీద అణచివేత కొనసాగుతున్న సందర్భంలో ఈ ఛానల్ దూసుకురావడం అనేది ఆహ్వానించాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఈ మిత్రులందరూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన రమేష్ అన్నకు కావచ్చు, మురళీరెడ్డి గారికి కావచ్చు, నా తమ్ముడు కల్లూరి హేమాద్రి, రజాక్ అన్న, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున రమేష్ అన్న, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన మురళీ అన్నకి, అదేవిధంగా అన్న మునికృష్ణ అన్నకి, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ప్రతి ఒక్కరు కూడా మన తిరుపతి ప్రెస్ క్లబ్ అనేది ఒక బ్రాంచే ఉంది మురళీరెడ్డి గారిది. ఇప్పుడు 2వ బ్రాంచ్ మొదలవుతా ఉంది. చాలా ఆనందంగా ఉంది. మంగళంలో ఛానల్ 1 ఆఫీస్ అనేది చాలా గొప్ప విషయం. అది అటువంటి ఆఫీసులోకి ముందుకు వచ్చి ఎంత గర్వంగా ఉందంటే, మహిళలకు కావచ్చు, ఆడవాళ్ళకి ఫ్యామిలీ విషయాలు కావచ్చు, ఇంకేదన్నా రైతులకు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రశ్నించడం అనేది మీడియా. అలాంటి లోకి అసలు ప్రశ్నించడం అనేదంటే తను అడుగుతాడనమాట, ఏంటి నిలదీయడం, ఇదేంటి నిజాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇతనికి చాలామంది సపోర్ట్ చేయాలి. నాకు తెలిసి తనకి ఎంత సపోర్ట్ ఇవ్వాలంటే అసలు ఇంకా నేను చెప్పలేను దాన్ని. తను చాలా ముందుకి, చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా రేర్గా ఉంటారు. ఆ పూటకి సంపాదించుకున్నామా, వెళ్ళిపోయినామా, మనకెందుకులే అని అనుకునే వాళ్ళే చాలామంది. లోకేష్ ఒక మంచి సంకల్పం మొదలుపెట్టాడు. తనకెప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నాకు నా బ్లెస్సింగ్స్ ఇస్తూ, నా తమ్ముడికి మోటివేట్ చేస్తూ, తన కుటుంబం, సంధ్య, లోకేష్ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామిని ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా జేపన్న ఆశీస్సులు కూడా తనకి ఎల్లవేళలా ఎప్పుడు ఉండాలనేసి, తన అన్నగారి సపోర్ట్ కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నానన్న. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఛానల్ 1 అంటే ఛానల్ 1 హేమంత్ చాలా ఇక్కడ మన ఆఫీస్ పెట్టడానికి కానీ చాలా వర్క్ చేశారు. ఆయనకు కూడా
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కెమెరామెన్ సురేంద్ర గారు, నేను ఎక్కడికి వెళ్ళినా నేను మీతో ఉంటాను లోకి అని ధైర్యంగా మనతో పాటే నడిచే సురేంద్ర అన్న గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ కృతజ్ఞతగా ఉంటానని మాటిస్తున్నాను. ఇక్కడ వచ్చిన జేబీఎన్కి ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఆల్రెడీ నేను ఛానల్ 1 పెట్టాను, అది సక్సెస్ కాలేకపోయింది. తర్వాత లోకి పరిచయంతో, మురళన్న పరిచయంతో లోకి పరిచయం అయ్యాడు నాకు. తర్వాత ఈ ఛానల్ 1 అతనికి ఇచ్చి సక్సెస్ చేయాలనేసి అతను యాక్టివిటీ చూసి ఇచ్చాను. ఇలాగే మేము సక్సెస్ అయ్యేసి అన్ని జిల్లాల వారిగా కూడా బ్రాంచ్లు పెట్టాలని మీ ఆశీస్సులంతా మాకు ఉండాలనేసి కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. కోరుకుంటున్నాం. ముందుగా సభను అలంకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ప్రతి క్షణం ప్రజల పక్షం. చాలా వరకు ఇక్కడ లేబర్స్ ఉంటున్న ప్రదేశాలు ఇవన్నీ. ఇక్కడ మీడియా వాళ్ళు అనేవాళ్ళు వీళ్ళకందరికీ చాలా దూరంగా ఉంటున్నారు. ఇక్కడ